ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి తిరుపతికి చేరుకున్నారు. 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రి తిరుమలలోని చంద్రబాబు బస చేశారు. కాసేపట్లో శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు తిరుమల నుంచి తిరుగు పయనం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి చేరుకున్నారు. 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రికి తిరుమలలోని చంద్రబాబు బస చేశారు. కాసేపట్లో శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు తిరుమల నుంచి తిరుగు పయనం కానున్నారు. తిరుమల నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సునీల్. ఎన్ని గంటలకి స్వామిని చంద్రబాబు దర్శించుకోబోతున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద 4వసారి ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్న రాత్రి తిరుమలకి చేరుకున్నారు. ఏపీ సీఎం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఇటు కుటుంబ సభ్యులంతా తిరుమలకు చేరుకునే పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి 9 గంటలకైతే తిరుమలకు చేరుకొని అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే చేరుకున్న ప్రాంతంలో వర్షం పడుతున్నప్పటికీ ఇటు అభిమానులు కావచ్చు, మరోవైపు టీడీపీ కార్యకర్తలను అందరినీ కలిసి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటలకైతే ప్రారంభమవుతుంది. వారు ముఖ్యంగా 7 గంటలకు తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి గెస్ట్ హౌస్ నుంచి నేరుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు. శ్రీవారి ఆలయంలో సుమారు అరగంట పాటు, అంటే 30 నిమిషాల పాటు ఫ్యామిలీ మొత్తం లోపల గుళ్ళోనే గడుపుతారని చెప్పేసి ఇప్పటికే పరిస్థితి ఉంది. 8 గంటలకైతే ఆలయం వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ కనపడుతోంది. సతీష్, ముఖ్యంగా ప్రధానంగా మొత్తం చంద్రబాబే కాదు, చంద్రబాబు తనయుడు లోకేష్, ఇటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మరోవైపు బాలకృష్ణ కూడా తిరుమలకు చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొత్తం అందరూ రావడంతో పూర్తిగా తిరుమల మొత్తం టీడీపీ కార్యకర్తలతో భారీగా నిండిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి ఈరోజు దర్శనానికి సంబంధించి పూర్తిగా ఆయన మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం పడుతుండడంతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ అక్కడి నుంచి వెనువెంటనే వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి కాసేపట్లో స్వామివారి దర్శనానికి అయితే వాళ్ళు బయలుదేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సతీష్, థ్యాంక్ యూ సునీల్.